హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫ్లిప్పింగ్ అండ్ డ్రాయింగ్ మనం ఇమేజ్ మీద డ్రాస్ అంటే సర్కిల్స్ కానీ ఇవన్నీ కూడా ఎలా డ్రా చేసుకుంటామో చూద్దాము. అలాగే ఒక ఇమేజ్ని ఫ్లిప్ ఎలా చేస్తామో చూద్దాం. సో ఫ్లిప్పింగ్ అంటే ఏంటంటే యూ కెన్ ఆల్సో ఫ్లిప్ ఇమేజెస్ టు గెట్ దేర్ మిర్రర్ వెర్షన్. దిస్ ఈస్ డన్ విత్ ద ట్రాన్స్పోజ్ ఫంక్షన్. ఇట్ టేక్స్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్: flip left right, flip top bottom, rotate 90, rotate 180, image rotate 270 or image dot transpose. ఇవన్నీ కూడా మనకి ఆప్షన్స్ ఉన్నాయి, అంటే ఈ వేరియబుల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ నేను ఫ్రమ్ పిల్ ఇంపోర్ట్ ఇమేజ్ ఇమేజ్ డ్రా అవసరం లేదు, అంటే డ్రాయింగ్ పర్పస్ దాన్ని ముందే ఇంక్లూడ్ చేసుకుని ఉంచాను. ఇమేజ్ ఈక్వల్స్ టు ఇమేజ్ ఓపెన్ డిజిటల్ మార్కెటింగ్ డాట్ పిఎన్జీ ఇమేజ్ అండర్ స్కోర్ ఫ్లిప్ ఈక్వల్స్ టు ఇమేజ్ డాట్ ట్రాన్స్పోజ్ ఫంక్షన్ వాడుతున్నాము. ఇక్కడున్న వాల్యూస్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్లిప్ లెఫ్ట్ అండర్ స్కోర్ రైట్, ఆ ఇమేజ్ని సేవ్ చేస్తున్నాను. ఓకే, ఇమేజ్ అండర్ స్కోర్ ఫ్లిప్ డాట్ సేవ్. ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేస్తే ఏమవుతుందో చూడండి. పైథాన్ ఈ ఫైల్ పేరు ఫ్లిప్ డ్రా అని పెట్టాం కదా, ఎఫ్ పెట్టి ట్యాబ్ కొట్టేస్తున్నాను. ఓకే, ఫ్లిప్ డ్రా ఏమైందో చూడండి. ఫ్లిప్ లెఫ్ట్ రైట్. సో మనకు మిర్రర్ ఇమేజ్ వచ్చింది, లెఫ్ట్కి నుంచి రైట్కి పంపించాం. రైట్. అయితే ఈ టెక్స్ట్ ఉన్న ఇమేజెస్తో కొద్దిగా ఇష్యూ ఉంటుంది, ఎందుకంటే ఈ విధంగా కనబడుతూ ఉంటుంది అన్నమాట. అందుకని మనం ఏం చేద్దామంటే గూగుల్లో మంచి ఇమేజెస్ ఒక అంటే మనుషులు ఉన్న ఇమేజెస్ కానీ ఏమన్నా బర్డ్స్ ఉన్న ఇమేజెస్ కానీ చెక్ చేద్దాం. గ్రూప్ ఆఫ్ బర్డ్స్ పెడితే బాగుంది. ఓకే, ఈ ఇమేజ్ని తీసుకున్నాము. సో ఓకే, మనం ఫస్ట్ రూల్ ఆఫ్ థంబ్ ఏంటి? యూసేజ్ రైట్స్, లేబుల్ ఫర్ నాన్ కమర్షియల్, లేబుల్ ఫర్ యూజ్ విత్ మోడిఫికేషన్ కొడుతున్నాను. రైట్. సో ఇక్కడ ఏదైనా మంచి ఇమేజ్ తీసుకున్నాం. ఏది నచ్చటం లేదంటే అన్నీ నచ్చుతున్నాయి, ఏది నచ్చడం కాదు, అన్నీ నచ్చుతున్నాయి నాకు. రైట్. ఏమన్నా గ్రూప్ ఆఫ్ బర్డ్స్ ఉన్న ఇమేజ్ తీసుకుందామని. రైట్, ఈ ఇమేజ్ ఇందులో గ్రూప్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి కదా, ఇమేజ్ని చూస్ చేసుకున్నాం. సేవ్ ఇమేజ్ యాజ్ BIRDS బర్డ్స్, BIRDS బర్డ్స్. కాపీ మోడలింగ్ ఫ్లిప్ అండ్ సేవ్ చేశాను ఇమేజ్ని. ఇప్పుడు బర్డ్స్ ఇమేజ్ని మనం ఫ్లిప్ చేద్దాం. ఫ్లిప్ డాటా బర్డ్స్ డాట్ జేపీజీ. ఓకే, బర్డ్స్ ఫ్లిప్ లెఫ్ట్ రైట్ డాట్ జేపీజీ. ఇప్పుడు ఒరిజినల్ ఇమేజ్ని చూద్దాము, ప్లస్ మనం ఫ్లిప్ చేసిన ఇమేజ్ని కూడా చూద్దాం. కంట్రోల్-S సేవ్ చేస్తున్నాను. రైట్. సో బర్డ్స్ డాట్ జేపీజీ ఫైల్ ఏ విధంగా ఉంది. ఓకే, తర్వాత ఫ్లిప్ బర్డ్స్ లెఫ్ట్ రైట్ ఏ విధంగా వచ్చిందో చూడండి. ఇక్కడ మనకి తేడా తెలియదు అంటే ఈ ఇమేజ్ అనేది లెఫ్ట్ టు రైట్ డిస్ప్లే అవుతుంది మనకి. ఓకే, సో ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. ఫ్లిప్ టాప్ టు బాటమ్ కొడదాం. ఫ్లిప్ టాప్ టు బాటమ్ అని పెట్టాను. ఓకే, టాప్ టు బాటమ్ ఏ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకే, రివర్స్ అయింది ఇమేజ్.
సో ఒరిజినల్ ఫైల్ ఇది. ఒరిజినల్ టాప్ టు బాటమ్. ఓకే, సో ఈ విధంగా మిగతా ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి, ఏ విధంగా వస్తుందో చూడండి. తర్వాత డ్రాయింగ్ ఇమేజ్. సో నేను ఒక ఇమేజ్ని క్రియేట్ చేసి ఆ ఇమేజ్లో నేను ఒక సర్కిల్ని డిఫైన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, డ్రా ఆన్ ఇమేజెస్ విత్ పిల్లో యూ కెన్ ఆల్సో డ్రా ఆన్ ఇమేజెస్ యూజింగ్ ద ఇమేజ్ డ్రా మాడ్యూల్. ఓకే, యూ కెన్ డ్రా లైన్స్, పాయింట్స్, ఎలిప్సెస్, రెక్టాంగిల్స్, ఆర్క్స్, బిట్ మ్యాప్స్, కార్డ్స్, ఇవన్నీ కూడా మీరు, నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రం రెక్టాంగిల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో ఈ కోడ్ని అంతా కూడా నేను కామెంట్ చేసేస్తున్నాను. సో ఫ్రమ్ పిల్ ఇంపోర్ట్ ఇమేజ్ ఇమేజ్ డ్రా ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాను. బ్లాంక్ అండర్స్కోర్ ఇమేజ్ ఈక్వల్స్ టు ఇమేజ్ డాట్ న్యూ ఇమేజ్ 400 300 వైట్ బ్యాక్గ్రౌండ్ తోటి మనకి క్రియేట్ అవుతుంది. ఒక ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుందా. తర్వాత ఇమేజ్ అండర్స్కోర్ డ్రా ఈక్వల్స్ టు ఇమేజ్ డ్రా డాట్ డ్రా. సో ఇమేజ్ డ్రా డాట్ డ్రా ఫంక్షన్. సో బ్లాంక్ అండర్స్కోర్ ఇమేజ్ డ్రా డాట్ రెక్టాంగిల్ ఈక్వల్స్ టు ఈ రెక్టాంగిల్స్ ఈ కోఆర్డినేట్స్తో అవుట్లైన్ ఈక్వల్స్ టు రెడ్, ఫిల్ ఈక్వల్స్ టు బ్లూ, ఇమేజ్ డ్రా డాట్ టెక్స్ట్. సో ఇమేజ్ని క్రియేట్ చేసిన తర్వాత ఇమేజ్ మీద కూడా హలో వరల్డ్. సో VLR ట్రైనింగ్ అనేద్దాం. VLR ట్రైనింగ్ ఫిల్ గ్రీన్. ఓకే, ఫిల్ ఈక్వల్స్ టు గ్రీన్ వాడాను. రైట్, తర్వాత సేవ్, ఇమేజ్ని సేవ్ చేస్తున్నాను. ఏంటంటే అడ్రస్. ఓకే, యాక్చువల్గా RGBA అనేది మనకి JPEG ఇమేజెస్కి వర్కౌట్ అవుతుంది, అందుకని PNG అని తీసుకుంటున్నాను. PNG. ఓకే, డ్రా ఇమేజ్ డాట్ PNG ఫైల్ చూడండి, మనకు ఒక రెక్టాంగిల్ క్రియేట్ అయింది, దాని మీద కింద VLR ట్రైనింగ్. సో మీకు ఈ ఫాంట్ పెంచుకోవాలంటే తెలుసు కదా, మీకు రైటింగ్ ద టెక్స్ట్ ఆన్ ఇమేజ్లో ఎక్స్ప్లెయిన్ చేశాం కదా వీడియోలో. సో చూడండి, ఇక్కడ ఏం కోడ్ రాసాము కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. సో మనం ఇమేజ్ డ్రా అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. పిల్ మాడ్యూల్లో ఇమేజ్ డ్రా అనే మాడ్యూల్, సబ్ మాడ్యూల్ బ్లాంక్ అండర్స్కోర్ ఇమేజ్, ఒక ఇమేజ్ని క్రియేట్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఈ అనే ఇమేజ్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో బ్లాంక్ అండర్స్కోర్ ఇమేజ్ రీడబిలిటీ స్కోర్ ఉంది కాబట్టి రీడబిలిటీ అంటే బ్లాంక్ అండర్స్కోర్ ఇమేజ్ అనేది మనకు అర్థమవుతుంది. ఇలా పెట్టుకుంటే మనకు అర్థం కాదు. ఇమేజ్ డాట్ న్యూ RGBA. సో లేదు అనుకుంటే మీరు JPEG ఇమేజే కావాలనుకుంటే ఏ తీసేయండి ఇక్కడ, అంతే. సో 400 300, నాకు 500 300 తోటి కావాలి. 500 and 500 తోటి నాకు ఒక ఇమేజ్ క్రియేట్ అవ్వాలి. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మీరు ఇక్కడ ఏదైనా వాల్యూస్ పాస్ చేయండి, నేను ఇక్కడ గ్రీన్ అని పాస్ చేస్తున్నాను. ఓకే, గ్రీన్ మీద ఇమేజ్ అండర్స్కోర్ డ్రా, ఇమేజ్ డ్రా డాట్ డ్రా బ్లాంక్ అండర్స్కోర్ ఇమేజ్. సో బ్లాంక్ అండర్స్కోర్ ఇమేజ్ మనం క్రియేట్ చేసిన ఇమేజ్ని దీన్ని ఇన్పుట్గా ఇచ్చాము. ఇమేజ్ అండర్స్కోర్ డ్రా డాట్ రెక్టాంగిల్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాము. ఇక్కడ ఫస్ట్ పారామీటర్ కింద రెక్టాంగిల్స్లో ఎంతెంత సైజులు ఉండాలి, 70 50 270 200, అవుట్లైన్ ఈక్వల్స్ టు రెడ్, ఫిల్ ఈక్వల్స్ టు బ్లూ కలర్తో ఫిల్ చేయమంటున్నాము. తర్వాత VLR ట్రైనింగ్ ఆ టెక్స్ట్లో 70 and 250 పొజిషన్లో రెడ్ కలర్ తోటి, సో రెడ్ కలర్ తోటి అవుట్పుట్ డ్రా ఇమేజ్ 1 అని చెప్పి పెడుతున్నాను. ఓకే, సో డ్రా ఇమేజ్ అన్న చూసుకున్నట్టయితే చూశారు కదా, మనకి ఈ విధంగా మనం ఇమేజెస్ మీద రైమ్స్ కూడా గీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకా చాలా వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో మీరు ఇవన్నీ కూడా గూగుల్లో ట్రై చేయండి ఒకసారి. మనకి రిక్వైర్మెంట్ ఎప్పుడైనా మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు రిక్వైర్మెంట్ని బట్టి వెళ్దాం అన్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా రివ్యూ రాయమని, 100% రివ్యూ రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ ఈ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. ఎవరైతే నా పైథాన్ నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ని రిఫర్ చేయండి.
సో ఇక్కడికి పిల్లో మాడ్యూల్ క్లోజ్ చేసేస్తున్నాను. ఇంకా మీరు గూగుల్లో పిల్లో గురించి తీసుకున్నట్టయితే చిన్న ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి పిల్లోలో. ఓకే, ఆ చిన్న ప్రాజెక్ట్స్ మీరు ఎగ్జిక్యూట్ చేయడానికి క్లాసెస్, అంటే మీరు ఆ ప్రాజెక్ట్స్ అన్ని చేయాలంటే కంపల్సరీగా మీకు ఓఓపి ప్రిన్సిపల్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా వచ్చి ఉండాలి. మన ప్రీవియస్ వీడియోస్ చూడండి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్ చెప్పింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.